హాయ్ నేను సతీష్. ఈరోజు రెండు టాస్కులు చూసాం కదా. ఒకటి ఆ కొండలో నెంబర్లు ఆ గేమ్ ఒకటి, ఇంకో టాస్క్ ఏంటంటే ఈ కళ్ళకి గంతలు కట్టుకొని ఆ బాక్స్లో కూర్చొని. మరి ఇందులో మైండ్ గేమ్ ఏంటి, స్ట్రాటజీ ఎక్కడ అప్లై చేయాలి ఏంటంటే డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ ఫస్ట్ కొండల టాస్క్ గురించి చెప్పుకుంటే పాయింట్ వైజ్ మాట్లాడుకుందాం. కొండల టాస్క్లో చూసుకుంటే స్ట్రాటజీ లేదు, పాడు లేదు. ఆ గేమ్లో అసలు టాస్క్లో స్ట్రాటజీ అనేది ఏమాత్రం ఉండదు. ఇది 100% ప్యూర్లీ లక్ మీద బేస్ అయ్యి ఉండే గేమ్ ఆ టాస్క్. అది ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైతే చివరి వరకు ఆ వేలితో కుండలో పట్టుకొని ఉంటారో ఆ కుండలో ఎవరి ఫోటో ఉంటే వాళ్ళకి లక్ అంతే. ఇప్పుడు ఈ టాస్క్లో ఈరోజు మనం చూసాం లాస్ట్ వరకు ఎవరు కల్కి, అలాగే ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, స్ట్రాంగ్గా ఆడారు, చివరి వరకు ఉన్నారు. వాళ్ళిద్దరి కుండల్లో ఎవరు ఫోటోలు ఉంటాయో ఆ ఇద్దరిలో కూడా ఆఖరి వరకు ఎవరు ఉంటారో వాళ్ళ అదృష్టం అంతే. అంతే తప్ప వాళ్ళ కుండలో ఉండేవారితో లక్ అంతే తప్ప ఎవరి కుండల్లో ఎవరి ఫోటో ఉందో తెలియదు కదా. సో ఇక్కడ కల్కి కొండలో కల్కి ఫోటో ఉంటుందని ఎవరికైనా తెలుసా? సో టాస్క్ పెట్టిన వాళ్ళకి, అరేంజ్ చేసిన వాళ్ళకి తప్ప అక్కడ ఉండే ముగ్గురు జడ్జెస్కి కూడా అది తెలిసే సమస్య ఉండదు. వాళ్ళకి అవసరం కూడా లేదు. ఆ క్యూరియాసిటీ హైప్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేద్దామని పట్టించుకోరు తప్ప ఆ కుండలో ఎవరిదున్నా తెలిస్తే అప్పుడు పలానా కుండలో పలానా వాళ్ళ ఫోటో ఉంది కాబట్టి అక్కడ స్ట్రాటజీలు, క్యాలిక్యులేషన్స్ అవన్నీ ఆడడానికి. ఇది 100% ఇక్కడ స్ట్రాటజీ లేదు. కాకపోతే అక్కడ శ్రీముఖి వాళ్ళందరూ ఏంటంటే డైవర్షన్ కోసం ఎవరు ఎట్లా డీవియేట్ అవుతారో ఆటలో మజా పెట్టడానికి వాళ్ళు ఏమైనా అప్లై చేస్తారనే ఉద్దేశంతో చెప్పుకొచ్చారు తప్ప ఇక్కడ స్ట్రాటజీలు ఏమి లేవు అప్లై చేయడానికి కూడా. 100% లక్ మీద ఆధారపడి ఉంది ఇక్కడ, అంతే తప్ప. ఎందుకంటే ఎవరి కుండలో ఏ ఫోటో ఉందని తెలిస్తే అప్పుడు కొన్ని స్ట్రాటజీ అవుద్ది, తెలియడానికే ఛాన్స్ లేదు. సో ఇక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇక రెండో పాయింట్ ఏంటంటే ప్రియా మరి దివ్య స్ట్రాటజీ అనుకున్నారు కదా, మరి అది వర్కౌట్ అయ్యింది కదా ఒక రకంగా అనిపించవచ్చు. కానీ అది కూడా వాళ్ళకి లక్కీ మీద ఆధారపడే లక్ అయితే కలిసి వచ్చింది. ఇప్పుడు నాగని పడేయమన్నారు, ఆయన పడేశాడు. అప్పుడు అందులో ఎదుటోడి టీంలో ఫోటో ఉంది కనుక వాళ్ళు ఎస్ మా స్ట్రాటజీ వర్కౌట్ అయిపోయింది అని ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. నవదీప్ వచ్చి స్ట్రాటజీ ఏంటని అడిగితే, చెవులో అడిగితే వాళ్ళు చెప్పిన స్ట్రాటజీ ఏంటో తెలుసా? మీకేమైనా అర్థమైతే ఒక మెసేజ్ అయితే పెట్టండి. అది ఎట్లా వాళ్ళు స్ట్రాటజీ ఏమనుకున్నారు ఏంటది నాకు అర్థమైంది కూడా చెబుతా. మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి. అట్టకి ఈ వీడియో ఎంతవరకు లైక్ చేయను లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓవరాల్ ఈరోజు టాస్క్లో ఎవరి పర్ఫార్మెన్స్ ఏమనిపించిందో కూడా ఖచ్చితంగా మెసేజ్ పెట్టండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఈ 15 మందిలో ఎవరైనా ఉంటే వాళ్ళు టాప్ 5లో ఉండాలి అనుకున్నా కూడా మెసేజ్ అయితే పెట్టండి. ఓట్ ఫర్ సో అండ్ సో అనేది. సరే, ఇక్కడ వీళ్ళిద్దరూ అమ్మాయి పేరేంటి దివ్య అండ్ ఇంకొక ప్రియ. వాళ్ళ స్ట్రాటజీ అనుకునేది ఏంటంటే అటు 6 ఇటు 5 టీంలు ఉన్నారు కదా, కొండలు పగిలినవన్నీ లెఫ్ట్ సైడ్ పడ్డాయి, అన్నీ ఆ స్టార్టింగ్ నుంచి వచ్చినవే పగిలాయి. లాస్ట్కి ఉన్న 5 ఫోటోలు తీయలేదు. ఆ నాగకు అటు 2 అమ్మాయిలు ఇటు 2 అమ్మాయిలు, మధ్యలో నాగ ఉన్నాడు కదా. సో ప్రసన్న నుంచి వరుసగా అటువే పగిలాయి. అంతవరకు పగిలినవన్నీ 3 అవతల టీం వాళ్ళవే అయ్యాయి. ఈ 5 పడలేదు అంటే వరుసగా పెట్టేసి ఉంటారు. మనం ఆల్టర్నేటివ్గా వెళ్ళి నిలబడేసరికి అలా వచ్చాయి. ఇటువన్నీ వాళ్ళ టీము ఉన్నాయి, అటువన్నీ మన టీము ఉన్నాయి అనుకుని వాళ్ళు ఈ స్ట్రాటజీ అప్లై చేద్దామని లేక నాగన వదిలేయమన్నారు. ఇటు ఉన్న 5 మన కుండలు, అటు ఉన్న 6 వాళ్ళవి. ఇప్పటికే 6లో 3 పగిలే కనుక బోర్డు మీద నుంచి తీసేస్తారు కనుక వాళ్ళది స్ట్రాటజీ అనుకున్నారు. వాళ్ళు అట్లా ఆలోచించుకొని ఇట్లా పెట్టి ఉండొచ్చు, వరుసగా పెట్టేసి ఉండొచ్చు, ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు అని లెక్క. అయితే అక్కడ వాళ్ళ స్ట్రాటజీ క్లిక్ అయినప్పుడు నాకు కూడా ఫస్ట్ అదే డౌట్ వచ్చింది, వాళ్ళు అనుకున్నట్టు ఏమైనా వర్కౌట్ అయిందా స్ట్రాటజీ అని. కానీ ఇది సక్సెస్ అయిన తర్వాత మాత్రం వాళ్ళు ఏమన్నారు, నాగది సక్సెస్ అయిన తర్వాత మీరు మాత్రం వదలొద్దు అన్నారు. అక్కడే వాళ్ళ స్ట్రాటజీ ఏంటి ఆలోచించి ఉంటారనేది క్లారిటీ వచ్చేసింది నాకు. ఎందుకంటే మీరు వదలొద్దు అంటే అటున్న 6 మనవి, 3 పడిపోయినాయి కనుక మిగతా 3 మనవే అనే స్ట్రాటజీ వాళ్ళది. కానీ వాళ్ళది ఆ స్ట్రాటజీ కాదు, ఏం కాదు అని తర్వాత తెలిపింది. ఎందుకంటే అవతల వాళ్ళ కుండ పగిలితే అందులో వీళ్ళ ఫోటో ఉంది. ఇప్పుడు డాలియా వదిలేసిన కుండలో పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. దీంతో వాళ్ళ స్ట్రాటజీ అనుకున్నది కాదు, కేవలం ఆ నాగవేషంలో వాళ్ళు ఇలా అయ్యి ఉండొచ్చు అనుకుని గెస్ట్ చేసి ఒక పాచికి వేశారు. అది వర్కౌట్ అయిపోయింది. అది లక్కీగా కలిసి వచ్చింది. అక్కడ కూడా అదృష్టమే తప్ప ఇందులో స్ట్రాటజీలు ఏం లేవు. అందువల్ల ఆ అమ్మాయి చాలా మంది సక్సెస్ అలాగే ఫీల్ అయ్యారు. ఆ తర్వాత వాళ్ళకు కూడా అర్థమైంది ఇక్కడ స్ట్రాటజీ లేదు, పాడు లేదు. ఇది క్లారిటీ. ఇక మూడో పాయింట్ ఏంటి అంటే కల్కి గేమ్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. 100% నిన్న ఫెయిల్ అనుకున్న అమ్మాయి ఈరోజు సూపర్ డూపర్ ఎరగొట్టేసింది. విల్ పవర్ ఏంటి అనేది చూపించింది ఈరోజు. ఇప్పుడు ప్రసన్న కుమార్ లాంటి స్ట్రాంగ్ ప్లేయరు, ఫిజికల్ గట్టిగా ఉండే ఆయన కానీ ఆ డీమాన్ పవన్ వదిలేసినా సరే ఆ లాస్ట్ వరకు ఆర్మీ జవాన్తో ఆయన అంత స్ట్రాంగ్ ఫైట్ ఇస్తే ఆయనతో కూడా లాస్ట్ వరకు వదలకుండా ఉండిందంటే నిన్న ఫస్టే ఓడిపోయింది. ఈరోజు ఆ మ్యాన్ పవర్కి విల్ పవర్ తోడైతే ఎలా ఉంటుంది అనేది ప్రూవ్ చేసింది. కల్కి ఓటాపీల కోసం కూడా చక్కగా బ్రహ్మాండంగా చేసుకుంది. ఆ డాలియా కూడా ఆమెకి ఇవ్వడమే కరెక్ట్. ఎందుకంటే బెస్ట్ ప్లేయర్ అనిపించుకుంది ఈరోజు.
మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉన్న స్ట్రెంత్ ఏంటో ప్రూవ్ చేసి లాస్ట్ వరకు ఉంటా ఇట్లాగే నేను కొనసాగిస్తాను లెక్క. అందుకే అంట బిగ్ బాస్ హౌస్లో ఫైర్ ఉంటేనే సెగ ఉంటేనే వాళ్ళు ఏంటి అనేది బరస్ట్ అవుతారు, బయటపడతారు. అది లేకుండా సాఫీగా పొట్టు మీద కోల్లాగా ఉంటే అట్లాగే సాఫీగా మనకేం బిందాస్ అంతా రిలాక్స్ మోడ్లో వెళ్ళిపోతుందని లెక్క ఉంటుంది. సో ఈరోజు ఆ అమ్మాయి పేరు కల్కి గేమ్ అయితే 100% మెచ్చుకోవచ్చు. ఆవిడ బాగా ఆడింది అనిపించిన వాళ్ళు కూడా లైక్ కొట్టండి, మెసేజ్ అయితే పెట్టండి. ఇక 4వ పాయింట్ ఏంటి ఈరోజు ఎపిసోడ్లో చెప్పుకోదగ్గదంటే ఈ ఆర్మీ జవాన్ గురించి మాట్లాడాలి. ఈరోజు కూడా బెస్ట్ ప్లే ఇచ్చాడు, బ్రహ్మాండంగా ఎరగొట్టేశాడు. వరుసగా 2 సార్లు ఓటప్పిలికి దక్కించుకున్న స్టార్ అయితే దక్కించుకున్నాడు. దీంతో పాటు ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చాడు కనుక ఓట్లు అయితే ఖచ్చితంగా ఎక్కువగా పడతాయి అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకు కూడా అది అనిపిస్తే మెసేజ్ పెట్టండి. ఎందుకంటే సాధారణంగా మనకేంటి జవాన్ అంటేనే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఆయన ఏంటి ఎమోషనల్ ఎందుకు అయిపోయాడంటే ఇది అయిపోయినాక అందరూ ఎవరి పనికి వాళ్ళు చేసుకుంటారు. అఫ్కోర్స్ నేను కూడా చేసుకుంటా, కానీ నేను చాలామందికి సమాధానం చెప్పుకోవాలంటే అక్కడ ఒక ఆయన ఇందులోకి వచ్చేదానికి లీవ్లో ఉన్నాడు వచ్చాడు అనుకున్నా సరే చాలామందికి పర్మిషన్లు అయితే అడగాలి కదా. సార్ పలానా షోలో నేను పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను సో అన్నప్పుడు చెబుతారు మనకు అవసరం ఇవన్నీ. రెస్పెక్ట్ అనేది మనకు ఉంది సైనికులకి. సో అది మళ్ళీ అటు ఇటు అయితే ఇలాంటి రియాలిటీ షోలకు వెళ్ళేటప్పుడు అటు ఇటు తేడా అయితే మన పర్ఫార్మెన్స్ కావచ్చు, బిహేవియర్ కావచ్చు, ఏదైనా ఎవ్రీథింగ్. సో అవసరమా అని మాదిరికి ఇచ్చేటప్పుడు లేదు నేను తెస్తే పాజిటివిటీతో వస్తా, లేకపోతే లేదు ఒక మాట ఇచ్చుకొని ఒక హామీ ఇచ్చుకొని ఇవన్నీ చేసుకుని వస్తాడు కనుక ఈ పర్ఫార్మెన్స్ పరంగా ఏమైనా తక్కువైతే గివప్ ఇచ్చేస్తే మరి నేను సమాధానం చెప్పుకోవాలి కన్నా దగ్గర ఆయన అంత ఎమోషన్ అయ్యాడు. ఇది ఖచ్చితంగా ఆయన ఎఫర్ట్స్ చూస్తే మాత్రం వరుసగా 2 రోజులు దక్కించుకున్నాడు, బెస్ట్ ప్లేయర్ అనిపించుకున్నాడు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే ఆ మాటలు కాదు కదా. సో 2 టాస్కుల్లో బాగాడు. ఫస్ట్ కళ్ళకు గంతలు కట్టుకున్నది కూడా టైం పర్ఫెక్ట్గా కరెక్ట్గా ప్లే చేసింది. నేను గెస్ట్ చేశాను ఆర్మీ మ్యాన్ కాబట్టి ఇతను కొద్దిగా దగ్గరగా మ్యాచ్ అవుతాడు, పర్ఫెక్ట్గా చేశాడు. అలాగే 2 టాస్కులు కొండ చివరి వరకు పట్టుకుని వాళ్ళ టీం ఇంక వదిలేయమంటే వదిలేడు తప్ప మంచిగా బ్రహ్మాండంగా ఆడాడు. సో అందుకోసం మరి ఎందుకు లేని ఆయన కూడా డిసప్పాయింట్ చేసి ఉంటాను. బట్ ఈసారి నుంచి వాళ్ళు దగ్గర పెట్టుకుంటారని అర్థం కూడా నిజంగా అప్రిషియేట్ చేయాల్సింది. వరుస 2 రోజులు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లాగా ఎరగొట్టేసి ఆడాడు కనుక. అయితే ఇంకోటి ఏంటంటే ఈ ఆర్మీ మ్యాన్ కూడా ఈ టాప్ 15లో ఫైనల్గా టాప్ 5 తీస్తే ఆ టాప్ 5లో కూడా ఇతను ఉంటాడు ఎందుకు అనేది కూడా ఒక వీడియోలో చెబుతూ అట్లాగే ఈ టాప్ 15లో ఎవరు అడుగు పెట్టబోతున్నారు అనేది కూడా సూపర్ డూపర్ ట్విస్ట్ అయితే ఉంది. అది ఏంటనేది కూడా నెక్స్ట్ మనకు వీడియో అప్లోడ్ చేస్తా, చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక 5వ పాయింట్ ఈ ఎపిసోడ్లో చెప్పుకోదగ్గది ఏంటంటే మనీష్ మర్యాద గేమ్. ఇప్పుడు ఏంటంటే ఓవర్ స్మార్ట్ అయింది నో డౌట్, అందువల్ల బిస్కెట్ అయింది. అతిగా ఆలోచించేశాడు, దానివల్ల బిస్కెట్ అయింది. అలా ఏమై కసితో ఆడింది, అందువల్ల సక్సెస్ అయింది కలికి. అయితే ఇక్కడ మనం పాయింట్ ఏంటి మనీష్ మర్యాద. అయితే ఓవర్ స్మార్ట్ ఆడడం తప్పు అంటే తప్పు కాదు, అందరికంటే ది బెస్ట్ ఇద్దామనే ఏదో చేయాలనే ప్రయత్నం గట్టిగా కనబడింది ఆయన ఆటలో. ఇప్పుడు బిస్కెట్ అయితే కావచ్చు, ఫెయిల్ అయితే కావచ్చు, స్ట్రాటజీ కానీ అప్లై చేశారు కదా, మైండ్ వాడాలనుకున్నాడు వాడాడు. ఎందుకంటే ఆ టాస్క్లో వాడాల్సింది అదే. కానీ గట్టిగా ఏదో చేయలేడు. ప్రయత్నం చేయకుండా ఫెయిల్ అయిపోతే ఏదో ఉన్నాం తిన్నాం పడుకున్నాం అంటా సాగిపోతే వేరు, అది వేస్ట్, ఫెయిల్ అయిపోయినట్టు. కానీ ప్రయత్నం చేసి 1వసారి 2వసారి 3వసారి 10వసారి 100వసారి చేసి ఫెయిల్ అయిపోయినా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నా ప్రయత్నం నా సర్వశక్తిలో ఒడ్డని చేసిన మాదిరిగా ఇతను కూడా ఏదో చేయాలి. ఖచ్చితంగా తన టార్గెట్ ఏంటి, ఫోకస్ ఏంటి, 9th ప్లేస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నెక్స్ట్ టీమ్ లీడర్ అవుతారు కనుక ఆయన ఏదో అయిపోదాము ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ప్లేస్ కాకుండా డైరెక్ట్ ఫోకస్ ఆ టాస్క్ వల్ల ఫలితం ఏదైతే వస్తుందో ఆ ఫలితం మీదే ఫోకస్ పెట్టాడు. అందుకే ఆ బ్యాలెన్స్గా ఉందాం అనుకున్నాడు. బట్ ఆఫ్ కోర్స్ అది ఫెయిల్ అయింది. అయితే లాస్ట్లో శ్రీముఖ్ కూడా మరి ఇద్దరే ఉన్నారన్నప్పుడు కూడా మనీష్ లేవలేదు. అదే విషయం లాస్ట్లో వాళ్ళు అభిజిత్ బిందు మాధవ్ కూడా అడిగారు కదా, ఇద్దరే ఉన్నారన్నప్పుడు కూడా మరి లేవాలి కదా అంటే అప్పుడు కూడా ఎందుకు లేవలేదంటే నేనేమనుకున్నంటే ఒకవేళ శ్రీముఖి ఏమైనా డైవర్షన్ కోసం చెబుతుందేమో అనుకుని ఉండిపోయాడేమో. ఇద్దరు కాదు ఇంకొక 5 4 3 ఉండుంటారు అనుకున్నాడేమో. మరి 3 4 ఉండుంటారు. లేకపోతే నాగాకు అర్థమైంది, నాగా కూడా ఎలాంటి స్ట్రాటజీ అయితే ఉందాం అనుకున్నాడు. 9వ ప్లేస్ మీద ఫోకస్ పెట్టాడు. కాకపోతే ఈ శ్రీముఖి చెప్పేసరికి అమ్మో ఇద్దరంటే ఇంకెంటే 13వ ప్లేస్లో ఉంటే నేను బిస్కెట్ అయిపోతే అవుట్ అయిపోతారు కదా ఆయన ఇమీడియట్గా లేచి. బట్ ఇతను అది కూడా శ్రీముఖి ఒకవేళ డైవర్షన్ కోసం అనుకున్నాడు లేవాలి, మొత్తానికి ఫెయిల్ అయినా కానీ ప్రయత్నం అయితే చేశాడు. అయితే వరస్ట్ ప్లేయర్ వస్తే రావచ్చు, ఆ జ్యూరీ డిసైడ్ చేసినా సరే ఆ స్ట్రాటజీస్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాం. కానీ స్ట్రాటజీస్ కాదు కదా, నార్మల్ పర్సన్లో కూడా ఆడలేదు నువ్వు అని చెప్పారంటే అర్థమవుతుందిగా. ఇతని నుంచి మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు, నీ మీద నుంచి మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసాము అంటేనే ఆయన ఏదో సంథింగ్ అడిషనల్ ఫ్లేవర్ వాల్యూ యాడ్ చేస్తాడు అనే ఫీలింగ్ అయితే అక్కడ జ్యూరీలో ఉంది, ఆడియన్స్లో కూడా ఉంది. బట్ రీచ్ అవ్వలేదు. కానీ రీచ్ అయ్యేదానికి ఏదో చేయాలని ప్రయత్నం అయితే తీవ్రంగా కనబడింది. సో నో డౌట్ మంచిగానే ప్రయత్నం అయితే చేశాడు. ఇక నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ సెన్స్ ఆఫ్ టైం అనేది ఇక్కడ బాక్సుల్లో కళ్ళకు గంతలు కట్టుకొని తలపైకి పెట్టి సిట్టింగ్ 2 నిమిషాలు క్యాలిక్యులేట్ చేసుకుని బయటకు రావాలన్నప్పుడు ఇక్కడ క్లియర్గా చెప్పారు. ఫస్ట్ వచ్చిన వాళ్ళు లాస్ట్ వచ్చిన వాళ్ళు పక్కన పెట్టేయాలి, తప్పుకోవాలి, 9వ ప్లేస్లో లీడర్ అని చెప్పినాక ఇక టాస్క్ అర్థం చేసుకోవడంలో అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ అయింది ఎవరయ్యా అంటే షాకిబ్ అనే చెప్పాలి.
ఇతడు ఎందుకు తుత్తర గాబరా లేచిపోలు నిలబడిపోవాలి 2 నిమిషాలు అంటే కౌంట్ పెట్టిగానే ఫస్ట్ కరెక్ట్గా రైట్ టైము 2 నిమిషాలకు అటు ఇటుగా ఎవరైతే దగ్గరగా వస్తారో వాళ్ళకి ప్రైజ్ ఇస్తామో లేకపోతే వాళ్ళు నెక్స్ట్ టాస్క్లోకి ఫస్ట్ వెళ్తారని చెప్పలేదు కదా. పక్కన పడేస్తామనేటప్పుడు నువ్వు ఆవేశం ఆపుకొని ఉండాలి. ఇంకా ఏం అందులో ఒక్క పెట్టిందా ఆ డబ్బా బాక్సులు అట్టపెట్టెల్లో ఒక్క బాత్ తట్టుకోలేక బయటకు వచ్చేసినట్టు బుస్సమని వచ్చేసాడు. 2 నిమిషాలు అయ్యి అవగానే వచ్చేసాడు. అంటే ఇతరులో ఆవేశం ఉంది ఆయాసం ఉంది కానీ ఆలోచన లేదు అనే విషయం ఇక్కడ అర్థమైపోయి అక్కడ పక్కన పెట్టేస్తారా బాయ్ అనేటప్పుడు 2 నిమిషాలు అవగానే ఎందుకు లేచిపోవాలి షాకీబో అయిపోయినా సరే తెలిసిన సార్ ఆగాలి. ఇక్కడ స్ట్రాటజీ ఏంటంటే ఆ కుండల పగలగొట్టిన దగ్గర ఫోటోల దగ్గర అక్కడ ఏం స్ట్రాటజీ లేవు, అక్కడ ఉండవు కూడా. బట్ ఇక్కడైతే ఖచ్చితంగా స్ట్రాటజీ ఉంది. 2 నిమిషాలు అయిపోయినా సరే కనీసం ఒక 2, 3, 4 ఆ డొక్కులు పగలగొట్టుకొని ఒక్క బాతుకో లేకపోతే అందులో ఎమడలేక ఉండలేక బయటకు వచ్చేసారంటే అప్పుడు మనం లేచిన కనీసం ఫస్ట్ ప్లేస్ ఒక 2 చప్పుళ్ళు వినేసి అప్పుడు వచ్చింటే బాగుండేది. ఇక్కడ ఖచ్చితంగా ఎవరు కూడా ఫస్ట్ ప్లేస్లో రాకుండా ఉండడానికి వెయిట్ చేయాలి. కానీ షాకీబ్కి ఆ విషయం అర్థం కాలేదనే విషయం మనకు అర్థమైంది. గమ్మును లేచాడు, పక్కకి వెళ్ళిపోయాడు, ఆ రకంగా ఫెయిల్ అయిపోయాడు. అలాగే లాస్ట్లో మర్యాద మనిషి మరి ఈయన ఎందుకంటే అక్కడ చెప్పినట్టుగా 9th ప్లేస్ కనుక్కున్నాడు. సరే ఇద్దరున్నప్పుడైనా అర్థం చేసుకుని రిసీవ్ చేసుకోలేదు. మొత్తానికి ఏదైనా లీడర్ అవ్వాలనుకున్నాడు, ఫ్లాప్ అయితే అయ్యాడు. బట్ ఈయనవి ఇది కూడా మంచిదే. అయితే రేపు కూడా ఇతను మళ్ళీ ఇలాగే ఓవర్ స్మార్ట్తో వెళ్ళాడా లేకపోతే ఏంటంటే ప్రోమో చూస్తే హడావిడి గొడవ అయితే అయినట్టుగా హీటెడ్ ఆర్గ్యుమెంట్ వస్తుంది కదా, అసలైన ఆట మొదలైతే ఉంది కనుక చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది అర్థమవుతుంది. అది కూడా మనం మాట్లాడదాం. అలాగే ఇంకోటి ఏంటంటే మెయిన్ చెప్పుకోవాల్సిన పాయింట్ మరొక ఏంటంటే ఈ 9th ప్లేస్లో శ్రేజ పడిపోయినప్పుడు ఆ మాస్క్ మ్యాన్ ఏమో దివ్య ఆ ప్లేస్లో నిలిచిందని చెప్పాడు. అలాగే ప్రియా ఏమో డాలియా ఆ ఫైనల్ అని చెప్తే ఫైనల్ ఇద్దరు ఒకటే మాట చెప్పాలంటే ఇద్దరు కలిపి డాలియా అని చెప్పారు. సో ఆమె లీడర్ అయింది. అయితే ఇక్కడ వాస్తవానికి ఏం జరిగింది, ఫస్ట్ ఇతను దివ్య అని అడిగేది తను స్ట్రాంగ్ అన్నాం కదా, తన ఒపీనియన్ అది ఎందుకు లేదు కనీసం డిఫెండ్ చేయలేదు, ఆర్గ్యుమెంట్ చేయలేదు అని కూడా మనకు కనిపించవచ్చు. అతను ఎందుకు అంత ఈజీగా కన్విన్స్ అయిపోయాడని లెక్క. అయితే ఇక్కడ శ్రీజ ఫస్ట్ పడిపోయినప్పుడే 100% డాలియానే లేచింది. ఆ తర్వాత శ్రీజ బాక్స్ నుంచి బయటకు వస్తుండగా ఆ దివ్య బాక్స్ నుంచి బయటకు లేచింది. అయితే నేనేమనుకున్నానంటే మీరు క్లియర్గా గమనిస్తే శ్రీముఖి ఆ ప్రియా అండ్ ఎవరైనా మాస్క్ మీద డిస్కషన్ చేస్తున్నప్పుడు అటువైపు వెళ్ళి ఒక హింట్ ఇచ్చిందేమో అనుకున్నాను. ఎందుకంటే అక్కడ ఒక మాట అనేది శ్రీముఖి ఆడియన్స్ చూస్తున్నారు, జాగ్రత్తగా ఆలోచించుకొని మాట్లాడి చెప్పండి, ఎవరు ఒకటే పేరు చెప్పండి అనేటప్పుడు. లేదంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ కూడా శ్రీజ పడిపోయినప్పుడు ఆమె హెల్ప్ చేద్దామని బాక్స్ దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలోనే ఆ డాలియా లేవడం వల్ల ఆయన చూడలేదు, అది మనకు క్లియర్గా కనబడింది. ఆ తర్వాత దివ్య లేచినప్పుడు చూశాడు, ఓకే. అయితే ఇక్కడ ఈ శ్రీముఖి హింట్ ఎందుకంటే ఒక అమ్మాయికి అన్యాయం జరగకూడదు, ఇది మంచిదే కదా, సంచాలకంగా తప్పు చెబితే చెప్పొచ్చు, ఆయన కావచ్చు ఆమె కావచ్చు ఎవరికైనా పొరపాటు జరుగుతుంది చూసేటప్పుడు. కానీ ఒక అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒకవేళ శ్రీముఖి హింట్ ఇస్తే మంచిదే. ఒకరికి అన్యాయం చేయడం కంటే న్యాయం చేద్దామనే ఉద్దేశంతో ఇలాంటి హింట్ ఇచ్చి ఒకవేళ ఆలోచించుకోండి, ఏదైనా ఆ మాస్క్ మ్యాన్ తెలివైనడే కదా, ఎందుకో నాకు డాలియా అనిపిస్తుంది, అలా రకంగా ఏదో ఒక చిన్న క్లూ ఇచ్చి ఉంటుందేమో, చూసుకో ఆలోచించుకో, అటువైపు ఓటేస్తే బెటర్, ఆవిడ కరెక్ట్ అయిన మాదిరికి ఇచ్చిందేమో, అందుకే అంత ఈజీగా అనుకోవడం అనిపించింది. ఎందుకంటే దానివల్ల ఆ డాలియాకి అన్యాయం అయితే జరగల. రేపు ఆమె టీం లీడర్ అయితే ఈరోజు గెలిచింది వాళ్ళ టీం, అట్టగే రేపు టీం లీడర్ ఫస్ట్ అవుద్ది. లేదు అనుకుంటే మాత్రం ఇదనే లేదు నేను ఇదే పట్టుకున్నాను కాబట్టి నేను దీంతోనే ఉండిపోతాయి ఈ పాయింట్ అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆవిడకి అన్యాయం జరిగింది, ఇతర సంచాలంగా ఫెయిల్డ్ అని కూడా ఫీలింగ్ ఎక్కువ వచ్చేది ఆడియన్స్లో కూడా. అట్లా కాకుండా ఈరోజు మంచి పని జరిగింది, ఆవిడ ఒకళ్ళు చెప్పుంటే బాగుండేది, మంచిది అని నాకైతే అనిపించింది. ఇక ఈ 13 కొండలు నెంబర్లతో టాస్క్లు అన్నా కదా సింగిల్ ఫింగర్తో, ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఎవరు ఎంతసేపు ఎక్కువగా ఓపిక బలంతో పట్టుకోగలరు అనేదే కరెక్ట్. ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ స్ట్రాటజీ కాదు, నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఎవరు కుండలో ఫోటో ఉంటుందో వాళ్ళ కుండ పట్టుకుని ఎవరైతే గట్టిగా నిలబడి పెరిచే వరకు ఆ టీమే గెలుస్తుంది అనేటప్పుడు లాస్ట్కి ఏంటంటే ఫోటో ఎవరిదైతే ఉంటుందో వాళ్ళు అదృష్టం అని చెప్పాలి. అయితే ఇక్కడ అడిగింది వాళ్ళు ఏంటంటే మరి కొండ పట్టుకున్న వాళ్ళకి ఏంటి వేలు నొప్పి, చేయి పడిపోయినట్టు కదా నొప్పితో పట్టుకొని ఉండాలి, ఇదే మాకు వచ్చేదని అడిగారు కదా. కానీ వాళ్ళకి వచ్చేది ఏంటంటే వీళ్ళు పడిన కష్టాన్ని ఆడియన్స్ చూసారు. ఇప్పుడు ఈ టాస్క్లను ఊరికే మీరు ఎంత పర్ఫామ్ చేస్తారు, మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రెంత్ ఎంత ఉంది, ఎలా డిఫెండ్ చేసుకుంటారు, ఎలా ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు, అన్ని ప్రాసెస్లో భాగంగా మిమ్మల్ని మీరు ఎంతవరకు ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్ళగలరు, మీ కష్టాన్ని కానీ మీ తెలివిని కానీ మీ ఎఫెక్ట్స్ కానీ ఈ కంటెస్టెంట్ ఈ హౌస్లో ఉండడానికి అర్హులు అనేది రీచ్ అవ్వడానికి ఇలాంటి టాస్కుల ద్వారా వచ్చిన అవకాశం. వాళ్ళకి అర్థం కాలేదు మరి కుండ పట్టుకుంటే మాకేమొస్తుంది, వేలు నొప్పి అని అడిగారు కదా, వేలు నొప్పి కాదు, మీరు పడిన కష్టాన్ని ఈరోజు ఆడియన్స్ చూశారు, రీచ్ అయ్యారు. అలాగే కదా ఈరోజు జవాను పవన్ కానీ అలాగే కల్కికి అలాగే దమ్ము శ్రీజ అమ్మాయిలైనా సరే అదరగొట్టేశారు కదా. ఎక్కువ మంది మీరు గమనిస్తే ప్రసన్న వీళ్ళందరూ మేల్ కంటెస్టెంట్స్, ఇప్పుడు డెమాన్ పవన్ ఎవరు ఆయన మేల్ కంటే ఫిమేల్ అమ్మాయిలు ఎక్కువసేపు ఉన్నారు. కల్కి అంతవరకు ఉంటుందని ఆలోచించారు, ఎవరైనా ఊహించారని చెప్పండి, మెసేజ్ పెట్టండి. అట్లాగే దమ్ము శ్రీజ కూడా పిట్ట కొంచెం కూతగనం అన్న మాదిరిగా చూడడానికి చీవురు పొలాలు సన్నగా ఉన్నా సరే అంతసేపు అలా వంగిపోయి పట్టుకునే ప్రయత్నం చేసింది. అలాగే దివ్య కూడా
ఆ అమ్మాయి కూడా తీవ్రంగా ప్రయత్నం చేసింది కదా. అమ్మాయిలు ఈరోజు అదరగొట్టేశారు కదా, అబ్బాయిల కంటే అమ్మాయిలే చించి ఆరేశారు. ఆరా భలేగా ఆడారా, భలే స్పిరిట్ చూపించారు, మంచి పోటీ ఇచ్చారని. ఆ లాస్ట్ వరకు చూసుకుంటే ఇంకా ఆర్మీ మ్యాన్తో పాటు వాళ్ళంతా ఉండి అలా చివరి వరకు కొనసాగి హైలైట్ అనే చెప్పాలి. సో వాళ్ళకి ఆ రకంగా ఆడియన్స్కి రీచ్ అవుతారు. సో ఇది ఈ ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకు ఏమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.